ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै శ్రీ గురవే నమః. ఇది ఒక టైం చార్ట్. అంటే ఒక వ్యక్తి వచ్చి, సార్ నేను చాలా క్లిష్ట సమస్యలు ఎదుర్కొంటున్నాను, నాకు త్రివిధములైనటువంటి 3 రకాలైనటువంటి సమస్యలు ఉన్నాయి, నేను దాంట్లను ఎలా ఛేదించుకోవాలో నాకు అర్థం కావడం లేదు, అస్ట్రాలాజికల్గా మీరు ఏమైనా చెప్పగలరా, సొల్యూషన్ ఇవ్వగలరా, అస్ట్రాలాజికల్ సొల్యూషన్ అని చెప్పేసి వచ్చాడు ఆ వ్యక్తి యువకుడు, అంటే ఉద్యోగం చేసేటువంటి వాడే, బీటెక్ అయిపోయి ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం చేసేటువంటి వ్యక్తే. అతను ఏమడుగుతున్నాడంటే, సార్ ఐఎమ్ ఫేసింగ్ 3 ప్రాబ్లమ్స్. ఏంది? మొదటిది, షుడ్ ఐ మ్యారీ ద గర్ల్ హూమ్ ఐ లవ్. అతను ఒక అమ్మాయిని ప్రేమించాడు, ఆ అమ్మాయిని నేను పెళ్లి చేసుకోవాలా అనుకుంటున్నా, అది ఒకటి. షుడ్ ఐ మ్యారీ ద గర్ల్ హూమ్ ఐ లవ్. రెండవది ఏమిటిది? తల్లి తరపున తల్లి యొక్క యంగర్ బ్రదర్స్ డాటర్ను పెళ్లి చేసుకోమని తల్లి వాళ్ళు ఒత్తిడి చేస్తున్నారు, అది రెండవ సమస్య. అంటే ఏమి? షుడ్ ఐ మ్యారీ మై మదర్స్ యంగర్ బ్రదర్స్ డాటర్. మూడోదేమి? తండ్రి తరఫున బంధువులు, తండ్రి తరఫున అంటే తండ్రి యొక్క యంగర్ సిస్టర్స్ డాటర్, అట్లా అది మేనరికమే, ఇది మేనరికమే. ఫాదర్ యొక్క యంగర్ సిస్టర్స్ డాటర్, అది 3 సమస్యలు. ఆ 3 సమస్యలతో ఎదుర్కొంటున్నా నేను, మీరు ఏమైనా అస్ట్రాలాజికల్గా నాకు సలహా ఇస్తారా అని చెప్పేసి వచ్చాడు. అటువంటప్పుడు మనము ఇట్లాంటి సమస్య వచ్చినప్పుడు ఏం చేయాలి, సులభమైనటువంటి మార్గం ఏమిటిది అంటానంటే, వెంటనే అతన్ని నేను ఏమడిగానంటే, అయ్యా నువ్వు ప్రేమించిన అమ్మాయికి 1 నంబర్ ఇవ్వు అని చెప్పేసి అంటే అతను 1472 ఇచ్చినాడు. సార్ రాసుకోండి సార్, 1472 కోరరి నెంబర్. లవ్ అతను ప్రేమించిన వ్యక్తి, ప్రేమించిన గర్ల్ అని రాసుకోండి, 1 గర్ల్. అతను ఇచ్చిన నంబర్ ఏమి? 1472 విత్ ఇన్ 2193. ఇక తల్లి తరపున మదర్స్ రిలేటివ్, దానికేమి ఇచ్చాడు? 1832. రాసుకున్నారా సార్? రాసుకున్నాం సార్. 1832. తర్వాత ఫాదర్ తరపున దానికేమి ఇచ్చారు? ఫాదర్ తరపున 1972. ఏమి? 1972 ఇది ఇచ్చాడు. సరే, వెంటనే మళ్ళా టైం చార్ట్ ఎరెక్ట్ చేయడం జరిగింది. టైం చార్ట్ ఇప్పుడు మీరు వేశారే, అది టైం చార్ట్. ఇప్పుడు నాది కనపడుతుందా సార్? ఇది నేను వర్డ్ డాక్యుమెంట్ కో రూలింగ్ ప్లానెట్స్ అంటే ఆర్పీస్ రాసుకోవాలి. లగ్న ఆర్పీస్ ఆ రోజుకు లగ్న ఆర్పీస్ మీరు చార్ట్ చూపించండి వాళ్ళకు. రూలింగ్ ప్లానెట్స్ గా తీసుకోవాలి. అంటే సబ్ లార్డ్ కేతు మొదట రాసుకోవాలి, తర్వాత సబ్ లార్డ్, అట్లా 6వ మార్క్ పెట్టు. ఇదిగో లగ్న సబ్ లార్డ్ కేతు, తర్వాత సబ్ లార్డ్, తర్వాత స్టార్ లార్డ్ సన్, తర్వాత రాశి లార్డ్. అవి 4 రాసుకోండి సార్. ఇవి సార్ మూన్ యొక్క ఆర్పీస్ రాసుకోండి, మూన్ ఆర్పీస్. అలాగే
ఫస్ట్ లగ్నాకస్ప సబ్లార్డ్ మూన్, తర్వాత రాహు సబ్లార్డ్, మూన్ యొక్క సబ్లార్డ్ రాహు, తర్వాత మూన్ యొక్క స్టార్ లార్డ్ మెర్క్యూరీ, తర్వాత రాశి లార్డ్ మూన్. మూన్ అవి రాసుకోండి సార్. మూన్ సబ్లార్డ్ ఎస్ఎస్ఎల్, మూన్ ఎస్ఎస్ఎల్, మూన్ ఆర్పీస్ ఎస్ఎస్ఎల్, కింద లాస్ట్ ఎస్ఎస్ఎల్ రాయండి ఆడకి, ఎస్ఎస్ఎల్ ఆడ మూన్ రాసుకోండి, మూన్. కింద సబ్లార్డ్ రాహు, సబ్లార్డ్ రాహు, రాహు, స్టార్ లార్డ్ మెర్క్యూరీ, స్టార్ లార్డ్ మెర్క్యూరీ, సైన్ లార్డ్ మూన్, సైన్ లార్డ్ మూన్, మూన్. డే లార్డ్ వీనస్, ఆ రోజు శుక్రవారం అయింది కాబట్టి డే లార్డ్ వీనస్, డే లార్డ్ వీనస్. అలాగే కింద రాహు కేతులు, రాహు ఆరో మార్క్ పెట్టండి కింది లైన్, రాహు ఆరో మార్క్ పెట్టండి, అంటే రాహు రిప్రజెంటేటివ్ అని, రాహు ఆరో మార్క్. అది జూపిటర్ మెర్క్యూరీ, జూపిటర్ బార్ మెర్క్యూరీ, జూపిటర్ బార్ మెర్క్యూరీ. అలాగే కింద కేతు రిప్రజెంటేటివ్, కేతు మెర్క్యూరీ మూన్, మెర్క్యూరీ మూన్. ఇవి సార్. అంటే ఏంటి, లగ్న చార్ట్, టైం చార్ట్ వేసుకున్నాం. అతను వచ్చినప్పుడు అయ్యా నేను 3 సమస్యలతో బాధపడుతున్నా అంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క నంబర్ ఇప్పించుకున్నాం. ఆ నంబర్ ఇప్పించుకొని 3 నంబర్లు రాసుకున్నాం. తర్వాత లగ్న ఆర్పీస్, సబ్లార్డు, 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 స్టార్ లార్డు, సైన్ లార్డు రాసుకున్నాం. అవి 4 లగ్న కోరూలర్స్. మూన్ యొక్క ఆర్పీస్ 4, మూన్ యొక్క ఆర్పీస్ 4, అవి లగ్న ఆర్పీస్, ఇవి మూన్ ఆర్పీస్. తర్వాత డే లార్డ్ వీనస్. అలాగే రాహు కేతువులు రిప్రజెంట్ చేసేది కూడా రాసుకోవాలి, రాసుకున్నాం. ఇవన్నీ రూలింగ్ ప్లాన్స్ కు సంబంధించినది. ఇక్కడ కొంచెం గ్యాప్ ఈసారి పైదానికి దీనికి కొంచెం ఎట్లా దండిగుందలే స్పేస్. ఉండలే ఇంకేం పనిలే, కనపడుతుందిలే సార్. ఓకే. ఇప్పుడు మీరు చార్ట్ తీయండి, చార్ట్ తీసి ఇప్పుడు అతను 1472 అట్లా 3 నంబర్లు ఇచ్చాడు కదా ఒక్కొక్క దానికి. అది ఎక్కడ దొరుకుతుందంటే ఇది టూల్స్ తీయండి, ఓపెన్ చేయండి, టూల్స్ సబ్ టేబుల్, అది క్లిక్ చేయండి. ఇప్పుడు 1472 రావాలి ఇక్కడ, ఈ నంబర్ తిప్పండి, ఇంకా పోనీ, ఇంకా కిందికి లాగు, అది లాగు 1472 రావాలా, ఇంకా పోవాలా. చూడు రాలే, ఇంకా కొంచెం 1472 ఆడని చూడు, ఆడ అవి రాసుకోండి సార్. జూపిటర్, కేతు, వీనస్, ఇదిగో ఇవి ఈడున్నాయి చూడు, జూపిటర్, కేతు, వీనస్ అక్కడ రాయండి 1472 ఎదురుగా. ఇవి సైన్ లార్డ్, స్టార్ లార్డ్, సబ్ లార్డ్. ఆ 14 దానికి ఎదురుగా రాసుకోండి. జూపిటర్, కేతు, వీనస్, కేతు, వీనస్. అలాగే 1872కు వెతకండి, అలాగే 1872కు వెతకండి. దాంట్లో 1872 పోవాలి, ఇంకా 1872 చూడండి సార్. 1872 సాటర్న్, రాహు మెర్క్యూరీ. 1832 కదా సార్? 1832 ఎస్ 32. సాటర్న్, మార్స్, మెర్క్యూరీ, సాటర్న్, అది కరెక్ట్. సాటర్న్, మార్స్ రాసుకోండి.
1832కు ఎదురుగా 1832కు ఎదురుగా సాటర్న్, మార్స్, మెర్క్యూరీ, సాటర్న్. అలాగే ఇంకొకటి ఎతకండి 1972కు ఎతకాలి మీరే, బాగా పని పెట్టినలే. ఏం లేదు 1972 ఎదురుగా ఏమున్నాయి? సాటర్న్, జూపిటర్, మెర్క్యూరీ, మూన్. సాటర్న్, జూపిటర్, మెర్క్యూరీ, మూన్. అక్కడ రాసుకోండి సార్. సాటర్న్, దాని ఎదురుగా సాటర్న్, జూపిటర్, మెర్క్యూరీ, మూన్. అది అంటే మనం ఏం చేశాము, అతను వచ్చి అడిగినప్పుడు 3 సమస్యలకు 3 ఒక్కొక్క దానికి ఒక్కొక్క నంబర్ తీసుకున్నాము. ఒకటేమో టు హూమ్ ఐ హావ్ లవ్డ్, నేను ప్రేమించిన అమ్మాయితో పెళ్లి కావాలని వాడు అనుకుంటున్నాడు. దానికి 1472 ఇస్తే అవి మనము ఈ పట్టిక చూసి ఇవన్నీ రాసుకున్నాం. సైన్ లార్డ్, స్టార్ లార్డ్, సబ్ లార్డ్, సబ్ లార్డ్. అలాగే మదర్స్ సైడ్ 1832 నంబర్కు సాటర్న్, మార్స్, మెర్క్యూరీ, సాటర్న్ రాసుకున్నాం. ఫాదర్ సైడ్ 1972 పట్టిక చూసి సాటర్న్, జూపిటర్, మెర్క్యూరీ, మూన్ రాసుకున్నాం. ఇది టైం చార్ట్. అది అంటే అతను వచ్చిన టయానికి వేసినటువంటి చార్ట్, దాని తత్కాల లగ్నం అంటాం. దాంట్లో ఆర్పీస్ వస్తాయి. అంటే ఏమి? లగ్న ఆర్పీస్ ఏమేంటివి? సబ్లార్డు, సబ్లార్డు, స్టార్ లార్డు, సైన్ లార్డు. అవి 4. మూన్ యొక్క సబ్ లార్డు, సబ్లార్డు, స్టార్ లార్డు, సైన్ లార్డు, డే లార్డు రాసుకున్నాక రాహుకేతువుల యొక్క రిప్రజెంటేటివ్గా రాసుకోవాలి. ఇప్పుడు మనకు అంత సిద్ధంగా ఉంది. దీన్ని అనలైజ్ చేసే విధానం ఎట్లా, ఏం చెప్పాలి అంటే ఇక్కడ చూడండి. ఇప్పుడు వచ్చినటువంటి ఈ నంబర్లలో ఇక్కడ ఇవన్నీ ఉన్నాయి. ఈ 3 నంబర్లలో ఇక్కడ జూపిటర్, మెర్క్యూరీ, మూన్, జూపిటర్, మెర్క్యూరీ, మూన్. ఇక్కడ ఏమన్నా ఉందా? మన దాంట్లో ఏవి ఎక్కువ వచ్చినాయి చెప్పండి. ఇప్పుడు ఒక్కొక్కటి చూడండి మీరు. ఇప్పుడు ఇక్కడ చూడండి సార్, వీనస్ 2 సార్లు వచ్చింది. కేతు ఉంది ఇక్కడ మనకు. వీనస్ దేలాడుకున్నాడు. ఓకే. కేతు కూడా వచ్చినాడు. ఇదిగో కేతు సబ్ లార్డ్ వచ్చినాడు. అంటే వీనస్, కేతు వచ్చినాడు. జూపిటర్ లేడు, మనకు లేడు దీంట్లో. అలాగే ఇక్కడ సాటర్న్, మెర్క్యూరీ, మార్స్. సాటర్న్ లేడు మనకు, ఆర్పిస్ లో లేడు. ఇదేందో కనపడుతుంది సార్, ఇదేందో సాటర్న్ లేడు మనకు. ఏమున్నాయాడా? మార్స్, మెర్క్యూరీ ఉన్నాయి. ఓకే. అంటే 2 మొదటి దాంట్లో 2 వచ్చినాయి. ఇప్పుడు కూడా 2 వచ్చినాయి అడ. అంటే కేతు, వీనస్ ఆడ 3 వచ్చినాయి, ఈడ 2 వచ్చినాయి. ఇంకా జూపిటర్, మెర్క్యూరీ, మూన్, సాటర్న్ ఏమున్నాయి దాంట్లో? మూన్ ఉంది, మెర్క్యూరీ ఉంది, జూపిటర్ లేదు, సాటర్న్ లేదు. అంటే 1972లో మెర్క్యూరీ, మూన్ మాత్రమే ఉన్నాయి. 1972లో మెర్క్యూరీ, మూన్ మాత్రమే ఇక్కడ రూలింగ్ ప్లానెట్స్ లో రిఫ్లెక్ట్ అయినాయి. ఇక్కడ అలాగే మెర్క్యూరీ, మార్స్ అవి 2 రిఫ్లెక్ట్ అయినాయి. సాటర్న్ కాల 1832లో సాటర్న్ కాల. పై దాంట్లో కేతు, వీనస్ అంటే అవి 3 వచ్చినాయి కదా. అంటే ఏమి? ఇంకా ఇప్పుడు మనం చూడాలా సాటర్న్, జూపిటర్. ఇప్పుడు సాటర్న్, జూపిటర్ వస్తే సరిపోతాయి పంచాయతీ. సాటర్న్, జూపిటర్ అవి రావాలా? అవి రాలేదు ఇక్కడ. కానీ రాహుకేతువులను పరిశీలిస్తే రాహు రిప్రజెంటేటివ్ జూపిటర్, మెర్క్యూరీ ఉంది. కేతు రిప్రజెంటేటివ్ మెర్క్యూరీ, మూన్ ఉంది. మనకు కావాల్సింది సాటర్న్, జూపిటరే పరిష్కారం. కాబట్టి రాహు రిప్రజెంటేటివ్ ద్వారా జూపిటర్ తీసుకోవాలి. రాహు రిప్రజెంటేటివ్ జూపిటర్ అడ 1472. ఓకే అంటే తాను అనుకున్నది చేస్తాడు వాడు. అది రూలింగ్ ప్లానెట్స్ ద్వారా మనం చెప్పొచ్చు. ఆర్పి స్కాన్ ద సొల్యూషన్
ఆర్పీస్ స్కాన్ ద సొల్యూషన్, ఇది హెడ్డింగ్ పెట్టుకోవచ్చు. ఆర్పీస్ స్కాన్ ది సొల్యూషన్ లేదా ఆర్పీ స్కాన్ ద ప్రాబ్లం ఏదైనా. ఆర్పీ స్కాన్ ద ఇష్యూస్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్. ఆర్పీస్ స్కాన్ ద ఇష్యూస్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్. అయ్యా నేను ఒక అమ్మాయిని ప్రేమించినాను, నేను ఆమెను పెళ్లి చేసుకోవాలా అనుకున్నాను, అదొకటి. మా తల్లి తరఫున బంధువు ఆమెను చేసుకోమని ఒత్తిడి, తండ్రి తరఫున బంధువు ఆ అమ్మాయిని చేసుకోమని ఒత్తిడి. ఇట్లా 3 రకాల సమస్యలతో ఉన్నాను అని వచ్చినాడు. వస్తే అయ్యా 3టికి 3 నంబర్లు ఇవ్వు అంటే ఇచ్చేస్తాడు వాడు అవి. తర్వాత వెంటనే మనము టైం చార్ట్ వేసుకోవాలి. వేసుకొని లగ్న ఆర్పీస్, మూన్ ఆర్పీస్, డేలాడు, రాహుకేతు రిప్రజెంటేటివ్స్ రాసి పెట్టుకోవాలి రెడీమేడ్గా. ఇట్లా రాసి పెట్టుకుంటే మనము విశ్లేషణ చేయడానికి వీలుంటుంది. అప్పుడు మనం ఇక్కడ చూసుకోవాలా దేంట్లో ఏమేమి ఎక్కువ ప్లానెట్స్ ఎక్కడ రిఫ్లెక్ట్ అయినాయి. ఎక్కువ ప్లానెట్స్ కేతు, వీనస్ అయింది. ఆడ 3 వచ్చినట్లే. వీనస్ డేలాడు అయినా వాడు రిఫ్లెక్ట్ అయినాడు. అలాగే కింది దాంట్లో శాటర్న్, మార్స్, మెర్క్యూరీ ఉన్నాయి. మార్స్, మెర్క్యూరీ రిఫ్లెక్ట్ అయినాయి, ఆర్పీస్ లో ఉన్నాయి. శాటర్న్ లేడు. కింది దాంట్లో శాటర్న్, జూపిటర్, మెర్క్యూరీ, మూన్ మాత్రం రిఫ్లెక్ట్ అయినాయి. జూపిటర్, శాటర్న్ రిఫ్లెక్ట్ అలే. అంటే ఇప్పుడు మనకు సమస్య, శాటర్న్, జూపిటర్ ఏ ఒక్కడు కనపడినా కూడా వాడిని సెలెక్ట్ చేసుకోవాలి మనం. ఇక్కడ రాహుకేతుల ద్వారా చూస్తే రాహువు జూపిటర్ను రిప్రజెంట్ చేస్తున్నాడు. కాబట్టి ఇప్పుడు మనకు జూపిటర్, శాటర్న్ లేడు చూడు. రాహు రిప్రజెంట్ చేయడంలే, కేతు రిప్రజెంట్ చేయడంలే శాటర్న్. ఇప్పుడు రాహు మాత్రం ఒక జూపిటర్నే రిప్రజెంట్ చేస్తున్నాడు. కాబట్టి జూపిటర్ను సెలెక్ట్ చేసుకుంటే అంటే 1472కు జూపిటరు, కేతు, వీనస్ 4 రిఫ్లెక్ట్ అయినట్లే రూలింగ్ ప్లానెట్స్ లో. అర్థమైందా? అందుచేత మనం ఏం చెప్పినాము, అయ్యా ఇవి ఈ రకంగా ఉంది కాబట్టి పరిస్థితి, ఇవన్నీ అయ్యేది కాదు, పోయేది కాదు, నువ్వు అనుకున్నటువంటి అమ్మాయినే పెళ్లి చేసుకుంటావు పో అని చెప్పేసి చెప్పడం జరిగింది. తర్వాత కొన్నాళ్లకు బయటపడింది అది. వాడే వచ్చి సార్ మీరు చెప్పినట్ల నా లవర్నే నేను పెళ్లి చేసుకున్నాను అని చెప్పేసి సంతోషం అని చెప్తుంది. అది అంటే ఇప్పుడు దీన్ని మీరు ఎన్ని రకాలుగా వాడుకోవచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గాయత్రి వచ్చేసి సార్ నేను మారుతి కార్ కొంటానా, లేకపోతే టాటా కార్ కొంటానా, లేకపోతే హొండాయ్ కంపెనీది కొంటానా అంటది. మూడు అడిగింది. అప్పుడు మనమేమి ఇట్లని ఇదే ఇప్పుడు ఎట్లా చేసినావు, టాటా కంపెనీకి ఒకటి తీసుకో, హొండాయ్కి ఒకటి తీసుకో, ఇంకొకటి అది మారుతికి ఒకటి తీసుకో, రూలింగ్ ప్లాన్స్ తీసుకొని రాసుకొని సెలెక్ట్ చేసుకో, అయిపోయా. అట్లనే 3 వ్యక్తులు ఎలక్షన్లో నిలబడినారు అనుకో, 3 వ్యక్తులు ఎవరు గెలుస్తారు, లేదా 3 పార్టీలు ఎలక్షన్లు నిలబడి 3 పార్టీలు ఎలక్షన్లు నిలబడినప్పుడు ఎవరు గెలుస్తారు అంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క నంబర్ తీసుకోవడము, ఇట్లా రాసుకోవడము, రూలింగ్ ప్లాన్స్ ఏముంటే దాన్ని సెలెక్ట్ చేసుకోవడము. ఇట్లా ఎన్నిటికి సమస్య పరిష్కారం చేసుకోకూడదు మనము. ఇది సింపుల్ టెక్నిక్ కదా. సమస్య తెలివితేటలు ఏం పెద్ద అవసరం లేదు. పిల్లలు ఆడుకునేట్లా వాడు వీనస్ ఉన్నాడా, ఉన్నాడు, కేతు ఉన్నాడా, జూపిటర్ లేడు తీసేయి, సాటర్న్ ఉన్నాడా, లేడు, మార్స్ ఉన్నాడా, మెర్క్యూరీ ఉన్నాడా, అట్లా చూసుకుంటూ పోవడమే. ఏముంది, ఏం పెద్ద కష్టమేమి లేదు. ఇది ఈజీగా చెప్పొచ్చు మనం. కాబట్టి ఇది అనేక రకాల సమస్యలను పరిష్కారం చేస్తుంది. ఇది జరిగినటువంటి ఫ్యాక్ట్. ఇది ఎప్పుడు పాత చార్ట్, ఇది చాలా ఓల్డ్. 23/2/24 తేదీన మనం ట్రీట్ చేసినది. కాబట్టి ఇలాంటి సమస్యలను మనము విత్ ద హెల్ప్ ఆఫ్ రూలింగ్ ప్లానెట్స్ వీ కెన్ జడ్జ్. ఇప్పుడు హెడ్డింగ్ ఏం పెడితే బాగుంటుంది మేడం, మీరు చెప్పండి. ఆర్పీ స్కాన్ ది సొల్యూషన్. ఆర్పీ స్కాన్ ది సొల్యూషన్. ఆర్పీ స్కాన్ ది ఇష్యూస్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్ ఆఫ్ సొల్యూషన్. ఆర్పీ స్కాన్ ద సొల్యూషన్ అంతే. ఆర్పీ స్కాన్ ద సొల్యూషన్. మీరు కూడా అదే పెట్టుకోండి సార్. అదే పెట్టాను సార్, అదే పెట్టాను. బాగుంటుంది కదా వినడానికి.